ఓకేనా. ఇక్కడ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి అనేవి నెంబర్స్, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్. సో ఇక్కడ రాస్తా stoichiometric coefficients of reactants and products. Small a, small b, small c, small d అనేవి numbers, stoichiometric ratio. ఓకేనా. సో నెంబర్స్ ఇక్కడ ఏమంటారంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ అంటారు జనరల్ గా. మరి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి వచ్చి రియాక్టెంట్స్, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి ప్రొడక్ట్స్. ఇప్పుడు ఏం చెప్పాను, రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. మల్టిప్లై చేసుకోవాలి, ఎట్లుంటే రాసుకోవాలి. కానీ చూడండి, ఇక్కడ ఏ ఉంది కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ రాశారు, బి ఉంది కాన్సంట్రేషన్ ఆఫ్ బి రాశారు. ఓకేనా. ముందు నెంబర్స్ గా ఉంటే పవర్ లో రాసుకోవాలి. కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఏ, కాన్సంట్రేషన్ ఆఫ్ బి హోల్ పవర్ బి. ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు కే అనే ఒక కాన్స్టెంట్ రాసుకుంటాం. సో దాన్ని ఇక్కడ రేట్ కాన్స్టెంట్ అంటాం. కే ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఏ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ బి హోల్ పవర్ బి. ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే రేట్ ఎక్స్ప్రెషన్ లేదా రేట్ లా అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్కువ రియాక్టెంట్స్ గా ఉంటే మల్టిప్లై చేసుకుంటూ రాసుకుంటూ వెళ్తాం. కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ బి రాసాము. ముందుగాని నెంబర్స్ గా ఉంటే పవర్ లో రాసుకుంటాము. ప్రపోర్షనాలిటీ తీసినప్పుడు కాన్స్టెంట్ కే రాసుకుంటాము. ఇక్కడ కే ఏమంటామంటే రేట్ కాన్స్టెంట్. where k equal to rate constant. ఓకేనా. సపోజ్ కాన్సంట్రేషన్ అనేది 1 అయితే ఇఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఈక్వల్ టు 1, రెండు కాన్సంట్రేషన్ గాని 1 యూనిట్ ఈక్వల్ అయితే ఏమవచ్చు, ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ ఇది 1 ఇది 1 అవుతాయి. అప్పుడు ఆర్ ఈక్వల్ టు కే కదా, ఆర్ ఈక్వల్ టు కే. ఇఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ బికమ్స్ యూనిట్ 1 యూనిట్, then rate of the reaction is equals to the rate constant. Consider a reaction then R equal to rate equation ఏ రాస్తాం, డైరెక్ట్ రాసేస్తున్నా K into concentration of A whole power A concentration of B whole power B. ఇది రేట్ ఈక్వేషన్. ఓకేనా. రేట్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఈ పవర్ లో ఉన్నాయి కదా, కాన్సంట్రేషన్ టర్మ్స్ కి పవర్ లో ఉన్నాయి చూసారా ఏ. ఇక్కడ కాన్సంట్రేషన్ టర్మ్స్ పైన పవర్ లో ఏ ఉంది, ఇక్కడ ఈ కాన్సంట్రేషన్ టర్మ్స్ కి పైన పవర్ లో బి ఉంది. ఈ రెండింటిని సమ్ చేస్తా. దీన్ని నేను స్మాల్ ఏ అనుకుంటా. ఓకేనా. దీన్ని ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అంటారు. ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పవచ్చు, సమ్ అంటే అడిషన్, సమ్ ఆఫ్ ది పవర్స్. ఇవి పవర్స్ కదా. సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ కాన్సంట్రేషన్ టర్మ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ concentration terms
సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అది దేంట్లో రేట్ ఈక్వేషన్ లో ఇన్ ఏ రేట్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. So sum of the powers of concentration terms in rate equation is called order of the reaction. Rate equation రాసాము reactants power law reactants concentration ఉంది కదా ఈ concentration terms కి పవర్ లో ఉంది సారా AB లో వాటిని యాడ్ చేస్తే వచ్చిందే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ సింపుల్ గా n అంటాం. సో sum అంటే యాడ్ చేయడం sum of the powers of concentration terms in a rate equation is called order of the reaction. So examples చూద్దాం. 2HI gives H2 plus 2NO plus O2 gives 2NO2. చూడండి ఇప్పుడు యాక్చువల్లీ దీనికి ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఎలా రాస్తాం R equal to K into concentration of same ఇదే మోడల్ ఫస్ట్ ఉన్న రియాక్టెంట్స్ అన్ని మల్టిప్లై చేసుకుంటూ రండి. NO ఉందా కాన్సంట్రేషన్ ఆఫ్ NO ఇంటూ O2 ఉందా కాన్సంట్రేషన్ ఆఫ్ O2 పవర్ లో ఏమున్నాయి రాసేయండి. ఇక్కడ 1 O2 అంటే పవర్ లో 1 ఉన్నట్టు ఏమీ లేదు అంటే 1 అని. ఇప్పుడు ఆర్డర్ అంటే ఏం రాస్తాం 2 + 1 3 ఈ పవర్స్ లో ఉండే వాటిని యాడ్ చేసి రాసేసాం అదే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. సపోజ్ ఇప్పుడు R equal to K into concentration of 1/2 concentration of B whole power 3/2 ఇచ్చాడు. అంటే ఈక్వేషన్ ఇస్తే జనరల్ ఈక్వేషన్ గాని ఇస్తే రేట్ ఈక్వేషన్ రాసి అప్పుడు ఆర్డర్ రాయాలి. ఈక్వేషన్ ఇస్తే రేట్ ఈక్వేషన్ రాసి అప్పుడు ఆర్డర్ కనుక్కోవాలి. ఒకవేళ వాళ్ళు రేట్ ఈక్వేషన్ ఇచ్చేస్తే డైరెక్ట్ గా మనం ఆర్డర్ కనుక్కోవాలి. ఇప్పుడు రేట్ ఈక్వేషన్ ఇచ్చేసారు ఒక ఆర్డర్ ఎలా కనుక్కుంటాం పవర్స్ లో ఉండేవాడిని యాడ్ చేయండి 1/2 + 3/2 4/2 2 సపోజ్ ఇలా ఇచ్చారు చూడండి ఇది ఇక్కడ ఆర్డర్ అంటే టోటల్ రియాక్షన్ కి ఓవరాల్ రియాక్షన్ కి సపోజ్ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ విత్ రెస్పెక్టివ్ టు ఏ అని అడిగితే ఏం చెప్పాలి ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ విత్ రెస్పెక్టివ్ టు ఏ పరంగా ఆర్డర్ ఎంత అంటే ఏ మీద ఎంత పవర్ అదే చెప్పాలి. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ విత్ రెస్పెక్టివ్ టు బి మీద ఎంత ఉంది 2 ఉంది 2 అని చెప్పాలి. అదే ఇప్పుడు ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ టోటల్ గా ఆర్డర్ ఎంత ఉంది అంటే అప్పుడు ఏం చెప్పాలంటే 1 + 2 = 3 అని చెప్పాలి. సో ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు విత్ రెస్పెక్టివ్ టు ఏ అంటే 1 అని చెప్పాలి. విత్ రెస్పెక్టివ్ టు బి అంటే 2 అని చెప్పాలి. సింపుల్ గా ఆర్డర్ అడిగితే 1 + 2 = 3 ఓకేనా. చూడండి ఇక్కడ -1 వచ్చింది ఇక్కడ ఓకేనా. సో ఇప్పుడు ఆర్డర్ అంటే ఏం చేస్తాం అంటే ఆర్డర్ ఈక్వల్ టు -1 + 1/2 -2 + 1/2 -1/2 చూడండి ఫ్రాక్షనల్ వాల్యూ వచ్చిందే అంటే ఇక్కడ ఫ్రాక్షనల్ వాల్యూ రావచ్చు హోల్ నెంబర్స్ రావచ్చు నెగటివ్ వాల్యూ కూడా రావచ్చు. మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్. సో ఇప్పుడు దాకా ఆర్డర్ అంటే ఏం తెలుసుకున్నాం. యాక్చువల్ గా ఆర్డర్ అనేది ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ. ఒక ఈక్వేషన్ ఇస్తే దానికి రేట్ ఈక్వేషన్ రాసి దాన్ని బేస్ చేసుకుని ఆర్డర్ రాయడం అనేది
జస్ట్ ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఎందువల్ల అంటే కొన్ని రియాక్షన్స్ సింగిల్ స్టెప్ లో జరగవు, మల్టీ స్టెప్ లో జరుగుతాయి. మరి మల్టీ స్టెప్ లో జరిగే వాటికి ఎలా? ఓకేనా? సో ఒకేసారి మాలిక్యులారిటీ డిస్కస్ చేసిన రెండు కంబైన్డ్ చెప్తాను. ఓకేనా? సో రేట్ ఆఫ్ ది ఈ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అనేది ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ. ఒక ఈక్వేషన్ చూసి రేట్ ఈక్వేషన్ రాసి ఆర్డర్ రాయడం అనేది జస్ట్ ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే. మేబీ రైట్ ఆర్ రాంగ్ అవ్వచ్చు. ఓకేనా? కానీ ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ అంటే అది ఎక్స్పెరిమెంటల్ గా మనం ఎక్స్పెరిమెంట్ చేసి మెకానిజం రాసి దాన్ని బేస్ చేసుకొని రాయాలి. ఓకేనా? సో మనం ఇప్పుడు రాసే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్స్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఓకేనా? జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం చెప్పానంతే తప్ప ప్రాక్టీస్ కోసం చెప్పానంతే ఇది. ఓకేనా? సో ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ. నెక్స్ట్ మాలిక్యులారిటీ. మాలిక్యులారిటీ అంటే సపోజ్ A+B గివ్స్ C అనుకుందాం. ఇప్పుడు A+B గివ్స్ C అనుకుందాం. ఇప్పుడు A అనే మాలిక్యూల్ ఒక B అనే మాలిక్యూల్ తో కలిసి ఒక C ని ఇచ్చింది. సో ఒక రియాక్షన్ తీసుకుంటే ఎన్ని మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ రియాక్షన్. సింపుల్ గా నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ పార్టికల్స్ అంటే ఆటమ్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, ఓకేనా, ఏమైనా కావచ్చు. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పార్టిసిపేటింగ్. in a chemical reaction. Number of particles participating in a chemical reaction is known as molecularity reaction. అంటే మాలిక్యులారిటీ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు. మాక్సిమం 3 దాకే ఉంటాయి. మోర్ దాన్ 3 ఉంటే రియాక్షన్ సరిగా ప్రొసీడ్ అవ్వదు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. NH4 NO2 gives N2 plus 2H2O. చూడండి ఇక్కడ మాలిక్యులారిటీ ఏంటంటే NH4 NO2 ఉంది కదా, మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? ఒక మాలిక్యూలే కదా. సో మాలిక్యులారిటీ ఇస్ 1. నెక్స్ట్ 2Hi gives H2 plus I2. ఇక్కడ మాలిక్యులారిటీ చెప్పండి. ఇక్కడ మాలిక్యులారిటీ తీసుకుంటే ఎన్ని మాలిక్యూల్స్ స్టిచ్ అయి ఉన్నాయి? 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. సో హెన్స్ మాలిక్యులారిటీ ఇస్ 2. ఓకేనా? అదే విధంగా 2NO plus O2 gives 2NO2. మాలిక్యులారిటీ చూడండి, ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? NO అనేవి 2 ఉన్నాయి. O2 ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. 2 + 1 3. ఓకేనా? సో 1 ఉంటే యూనిమాలిక్యులర్, 2 ఉంటే బైమాలిక్యులర్, 3 ఉంటే ట్రైమాలిక్యులర్. మోర్ దాన్ 3 ఉండవు ఎక్కువ జనరల్ గా. Elementary reaction, complex reaction. సింగిల్ స్టెప్ లో జరిగే రియాక్షన్ ఏమంటారంటే సింగిల్ స్టెప్ లో జరిగే రియాక్షన్ ని ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం. అంటే సింపుల్ గా A gives B సింగిల్ స్టెప్, దాన్ని ఎలిమెంటరీ రియాక్షన్ అంటారు. మోర్ దాన్ 1 స్టెప్ ఉంటే అంటే మల్టీ స్టెప్ రియాక్షన్. అంటే A నుంచి B కి, B gives C gives D. So A is a reactant, D is a product. మల్టీ స్టెప్ కదా ఇది. మోర్ దాన్ 1 స్టెప్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఆర్డర్ అయినా సరే, మాలిక్యులారిటీ అయినా సరే, మల్టీ స్టెప్ లో ఎలా కనుక్కుంటాం?
సింగిల్ స్టెప్ లో ఉంటే మన ఈక్వేషన్ చూసి రాసేయచ్చు. సో మీకు ఇందాక చెప్పే ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అనేది ఎప్పుడైనా సరే ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ అని చెప్పాను. సో ఎందువల్ల అంటే జనరల్ గా సింగిల్ స్టెప్ ఇస్తే మన ఈక్వేషన్ చూసి రేట్ ఈక్వేషన్ రాస్తాం. రేట్ ఈక్వేషన్ చూసి పైన పవర్స్ ని యాడ్ చేస్తే వచ్చేది ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్, అవునా? మరి మల్టీ స్టెప్ ఇస్తే ఏం చేస్తాం? మల్టీ స్టెప్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దాని మెకానిజం తెలుసుకోవాలి. అందువల్ల అది ఎక్స్పెరిమెంటల్ క్వాంటిటీ అన్నాం. సో ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ అయినా మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ అయినా సరే మల్టీ స్టెప్ ఉంటే ఏదైతే స్లోయెస్ట్ స్టెప్ ఉంటుందో ఆ స్లోయెస్ట్ స్టెప్ తీసుకుంటాం. ఓకేనా? సపోజ్ కన్సిడర్ A to B, A to C అనే ఒక రియాక్షన్ తీసుకుందాం. ఇది 2 స్టెప్పుల్లో జరుగుతుంది. స్టెప్ 1 ఫస్ట్ A to B జరుగుతుంది. స్టెప్ 2 B to C జరుగుతుంది. చూసారా, మనకి మెయిన్ రియాక్షన్ ఏంటంటే A to C అనే మనకు రియాక్షన్ ఇచ్చారు. మనం ఏం చేస్తాం? జనరల్ గా రేట్ ఈక్వేషన్ రాసి ఆర్డర్ రాసేస్తాం. కానీ ఇది 2 స్టెప్పుల్లో జరగద్ది. ఏ అనేది B గా మారి B అనేది C గా మారుతుంది. దీంట్లో A to B అనేది స్లోయెస్ట్ స్టెప్ అనుకుందాం. అంటే B to C అనేది ఫాస్టెస్ట్ స్టెప్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇచ్చిన రియాక్షన్స్ లో ఏదైతే స్లోయెస్ట్ స్టెప్ ఉంటుందో దాన్ని తీసుకొని ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ రాయాలి. సో ఇప్పుడు ఆర్డర్ అన్నప్పుడు ఏం చేయాలంటే రేట్ ఈక్వేషన్ K ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ A హోల్ పవర్ 1 దెన్ ఆర్డర్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏంటంటే స్లో స్టెప్ తీసుకోవాలి. ఇక్కడ మల్టీ స్టెప్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాటిలో ఏదో ఒక రియాక్షనే స్లోయెస్ట్ స్టెప్ అయి ఉంటుంది. ఆ స్లోయెస్ట్ స్టెప్ తీసుకొని రేట్ ఈక్వేషన్ రాసి ఆర్డర్ రాయాలి. ఓకేనా? ఆ స్లోయెస్ట్ స్టెప్ ఏమంటారంటే రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఇది ఫైనల్ ఈక్వేషన్, ఓవరాల్ ఈక్వేషన్. 2H2O2 gives 2H2O plus O2 in case of I minus alkaline medium flow. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనం ఏమనుకుంటాం? R equal to K into concentration of H2O2 whole square. దీన్ని చూసి మనం ఇలా రాయొచ్చా లేదా? ఇలా రాయొచ్చు. కానీ ఇది ఒరిజినల్ గా రాంగ్. ఒక రియాక్షన్ చూసి ఇలా రేట్ ఈక్వేషన్ రాస్తే రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఎందువల్ల అంటే ఎలిమెంటరీ రియాక్షన్ సింగిల్ స్టెప్ రియాక్షన్స్ అయితే ఈక్వేషన్ చూసి రాస్తే కరెక్టే. కానీ ఇది మల్టీ స్టెప్ రియాక్షన్ అంటే దాని మెకానిజం తెలుసుకోవాలి. మెకానిజం తెలుసుకొనే రాయాలి. ఓకేనా? సో ఇది ఈ రియాక్షన్ మెకానిజం ఏంటంటే స్టెప్ 1 H2O2 అనేది ఫస్ట్ I మైనస్ తో కలిసి H2O ప్లస్ IO మైనస్ అవుతుంది. సెకండ్ స్టెప్ లో మనం 2 మాలిక్యూల్స్ గా తీసుకుంది. ఇది ఒక మాలిక్యూల్. మళ్ళీ ఇంకొక మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఈ IO మైనస్ తో కలిసి H2O ప్లస్ I మైనస్ ప్లస్ O2. చూడండి, ఈ 2 ఈక్వేషన్స్ యాడ్ చేయండి. H2O ప్లస్ H2O 2H2O O2 సరిపోయిందా? ఈ IO మైనస్ క్యాన్సిల్. ఇది క్యాటలిస్ట్. ఇది క్యాటలిస్ట్ స్టార్టింగ్ లో ఎలా తీసుకున్నామో చివరికి అలాగే వచ్చేసింది. దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు రేట్ ఈక్వేషన్ లో. సో ఇది యాక్చువల్ గా స్లో స్టెప్. సో రేట్ డిపెండ్స్ ఆన్ స్లోయెస్ట్ స్టెప్. ఈ స్లోయెస్ట్ స్టెప్ ని ఏమంటాం? రేట్ డిటర్మినింగ్ స్టెప్. సింపుల్ గా బ్రాకెట్ లో రాస్తాం రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఓకేనా? అంటే రేట్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ H2O2 పవర్ లో 1
ఇది రేట్ ఈక్వేషన్. ఇప్పుడు రేట్ ఈక్వేషన్ ఇది రేట్ ఈక్వేషన్ ఇది రేట్ ఈక్వేషన్. ఇప్పుడు ఆర్డర్ ఏం రాస్తాం? 1 పవర్ లో 1 కాబట్టి 1 రాస్తాం. అదే మనకి ఒరిజినల్ ఈక్వేషన్ చూసి డైరెక్ట్ గా రాస్తే మనం ఏమనుకున్నాం, ఇది సెకండ్ ఆర్డర్ కదా. సో సింగిల్ స్టెప్ లో జరిగే ఈక్వేషన్స్ కి డైరెక్ట్ గా రియాక్షన్ చూసి రాసేయచ్చు. అలా కాకుండా మల్టీ స్టెప్ అయితే మెకానిజం బేస్ చేసుకొని రాయాలి. ఈక్వేషన్ చూసి రాస్తే తప్పు అవుతుంది. సో ఈక్వేషన్ మనం మామూలుగా ఏమనుకుంటాం, రేట్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ H2O2 హోల్ స్క్వేర్. సో 2 వచ్చింది కాబట్టి ఆర్డర్ 2 అనుకుంటాం. అదంతా రాంగ్. సో మెకానిజం తెలుసుకోవాలి. ఇది క్యాటలిస్ట్ I మైనస్ అనే విధంగా, ఓకేనా. H2O2 in presence of I minus gives H2O plus IO minus. ఈ IO minus ఇంకొక H2O2 మాలిక్యూల్ తో కలిసి H2O plus I minus plus O2 వచ్చింది. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ స్లోయెస్ట్ స్టెప్ అన్నమాట. సో రేట్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే స్లోయెస్ట్ స్టెప్ ని బేస్ చేసుకొని రాయాలి. సో R ఈక్వల్ టు K ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ H2O2. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ I మైనస్ వదిలేశారు కదా అని. ఇక్కడ I మైనస్ అనేది ఒక క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ ఇక్కడ రాయకూడదు, ఓకేనా. రియాక్టెంట్స్ మనం ఓన్లీ రియాక్టెంట్స్ మాత్రమే రాస్తాము. ఇది ఆక్వా స్టేట్ లో ఉంటుంది. ఈ క్యాటలిస్ట్ మనం కన్సిడర్ చేయకూడదు, ఓకేనా. అందువల్ల ఇక్కడ I మైనస్ రాయలేదు, ఓన్లీ H2O2 మాత్రమే రాశాం. పవర్ లో ఎంత ఉన్నట్టు 1. సో ఆర్డర్ ఎంత 1. సో దిస్ రియాక్షన్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్.